ముందు పూజలో భాగంగా పెళ్లైన వాళ్ళందరూ అక్షంతలు వేసి తమ భార్యల్ని ఆశీర్వదించండి. ఇక నేను వంట ఏర్పాట్లు చేస్తాను. మీరంతా ప్రమిదలు వెలిగించే కార్యక్రమంలో ఉండండి. ఒరే విరించి, కొన్ని అక్షంతలు నీ చేత్తో ఇవ్వరా. ఎందుకమ్మా? పనుంది, ఇవ్వరా. బాబు, అక్షంతలు తీసుకోండి బాబు. ఏయ్, బ్రెయిన్ లేదా నీకు? ఈ అక్షంతల్ని పెళ్ళైన వాళ్ళకే ఇవ్వాలని ఇందాక ఆవిడ చెప్పినప్పుడు వినలేదా? ఏం పర్లేదు బాబు, మనసులో ఎవరైనా ఉంటే తలుచుకొని వాళ్ళ పేరుతో ఈ అక్షంతలు అమ్మవారి మీద వేయండి, అంతా సెట్ అయిపోతుంది. వేయండి బాబు, తీసుకోండి బాబు. అంతా సెట్ అయిపోతుంది. మీకు ఈ చెంచా ఉన్నాడు. అర్థమైంది బాబు. బుట్టబొమ్మ, మనం త్వరగా కలుసుకోవాలని, మన ప్రేమ త్వరగా సక్సెస్ కావాలని నీ పేరు మీద ఈ అక్షింతలు వేస్తున్నాను. నా బుట్టబొమ్మ త్వరగా నాకు ఎదురయ్యేటట్టు చేయి తల్లి. తలుచుకుని వేశారా? పర్లేదు, చెప్పండి రిషి గారు. పర్లేదు, చెప్పండి రిషి గారు. మన మధ్యలో సిగ్గేంటి? తలుచుకునే వేశాను, కానీ మధ్యలో నువ్వు వచ్చి తగిలావు కదా. పర్లేదులేండి, కరెక్ట్ గానే వేశారు. అదేనండి, నేను మీకు మధ్యవర్తిని కదా, మధ్యలో ఉన్న నాకు కరెక్ట్ గానే వేశారు అంటున్నాను. ఏంటోనండి రిషి గారు, ఈ దేవుడి లీలలు అస్సలు అర్థం కావు. ఎవరిని ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరితో కలుపుతారో ఎవరికి అర్థం కావు. తెలిసా గానీ తెలియదు ఎవరిని ఎవరితో కలిపారో. దీనికి నిజంగానే బ్రెయిన్ లో ఏదో తేడా ఉన్నట్టుంది. చూసావమ్మా, ఇక్కడ నువ్వొక దాని ఉన్నావని నీకు అక్షంతలు వేసి ఆశీర్వదించాలని కూడా ఆయన ఆలోచించట్లేదు. దీన్ని బట్టి అర్థమవుతుందమ్మా నీకు ఆయన ఎంత ప్రాధాన్యతని, ఎంత విలువని ఇస్తున్నాడన్నది. చైత్ర, అక్కడున్న పరిస్థితి వేరు. నా మీద అక్షంతలు వెయ్యాలని ఆయన మనసులో ఉన్నా సరే వెయ్యలేని పరిస్థితి. అనవసరమైన గొడవలు ఎందుకు లేని ఆలోచించి ఆగుతున్నారే తప్ప నా మీద ప్రేమ లేక కాదు. ఇలా ఊహించుకొని నీకు నువ్వు సర్ది చెప్పుకోబట్టేనమ్మా మనం ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ అందరూ కలిసిమెలిసి సంతోషంగా పండగ చేసుకుంటుంటే మనం మాత్రం దిక్కులేని వాళ్ళలా ఇలా దూరంగా నిలబడ్డాం. చైత్ర, పరిస్థితిని అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అయినా నేనొచ్చింది ఆయనతో అక్షంతలు వేయించుకోవడానికి కాదు, మాట్లాడడానికి. అప్పటి వరకు నువ్వు సైలెంట్ గా ఉండు. నువ్వు మారవమ్మా. బావున్నావా సౌదామని? బావున్నాను అత్తయ్య గారు.
ఎలా ఉన్నావు చైత్ర? తెలిసిందేగా, అడగడం ఎందుకు? చైత్ర, దాని మాటలేం పట్టించుకోకండి అత్తయ్య. పర్వాలేదులేమ్మా, తన కోపంలో న్యాయం ఉంది, అర్థం చేసుకోగలను. సౌదామని పట్టమ్మా, అక్షంతలు వేస్తాను. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? ఇవి నీ భర్త చేత్తో ఇచ్చిన అక్షంతలు. వీటిని నేను వేసినా వాడు వేసినట్టే, వాడు నిన్ను ఆశీర్వదించినట్టే. అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లలున్నారు, వెళ్ళి వాళ్ళకి చెప్పండి. శ్రద్ధగా వింటారు, నిజమని నమ్ముతారు. చైత్ర, లేకపోతే ఏంటమ్మా? అక్షంతలు వేలేదని నువ్వు అడిగావా, లేక వేలేదని ఏడ్చావా? ఇలా వచ్చి గుర్తు చేసి మరీ అవమానించడం కాకపోతే. ఇది అవమానం కాదమ్మా, ప్రేమ. చాలండి, అంత ప్రేమగా చెప్తే నమ్మి మోసపోయే అమాయకులు ఎవ్వరూ లేరిక్కడ. కాపురం చేసే వ్యక్తికి ప్రేమ లేదు గాని ఆయన కన్ను తల్లికి మాత్రం ప్రేమ ఉంది. ఏం చెబుతారులేండి. వాడికి మీ మీద గుండెల నిండా ప్రేముందమ్మా. ఆహా, అలాగా? మరైతే ఆయనే వచ్చి ఆశీర్వదించొచ్చు కదా, ఎందుకు రాలేదు? అది కాదు చైత్ర, వాడి పరిస్థితి. అర్థం చేసుకోవాలి అంటారు, అంతేగా? మమ్మల్ని అర్థం చేసుకోమని చెబుతారే తప్ప మా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇలా 20 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ఇక చాలు, వెళ్ళండమ్మా. చైత్ర, ఆపుతావా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? సారీ అత్తయ్య గారు. చూడమ్మా, నువ్వు అవంతి మీ ఇద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. మీరిద్దరూ బాగుండాలి, అందరం కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకుంటాను తప్ప నాకెవ్వరి మీద పక్షపాతం లేదమ్మా. అయ్యో, మీ గురించి నాకు తెలీదా అత్తయ్య? అమ్మ సౌదామని, ఈ అపోహలన్నీ తొలగిపోయి అందరం ప్రేమగా ఉండే రోజు త్వరలోనే ఆ దేవుడు ఇస్తాడని నేను ఆశపడుతున్నానమ్మా. కొంచెం ఓపిక పడదాం, అర్థం చేసుకోండమ్మా. నీ మనసులో బాధని అర్థం చేసుకోగలను. కొంచెం నువ్వు కూడా అర్థం చేసుకొని ఆశీర్వాదం తీసుకోమ్మా, కాదనకు. చల్లగా ఉండమ్మా. ఈ మేఘమాలని ఎంత వదిలించుకుందాం ట్రై చేస్తుంటే అంత జిడ్డులా అతుక్కుపోతుంది. దీని గొడవ ఎప్పుడెప్పుడు వదిలిపోతుందో ఏమో. నాకు నచ్చని దాన్ని తప్పక భరించాల్సి వస్తుంది. బుట్టబొమ్మ త్వరగా కనిపిస్తే బాగుండు. దీన్ని 4 పీకి బయటికి పంపేయచ్చు. ఇతనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంది హీరో, దీపావళి పండక్కి సాయంత్రం ప్రొడ్యూసర్ ఇంటికి ఫంక్షన్కి పోతున్నా ఫుల్ బిజీగా ఉంటానని చెప్పినావు కదా, మరేంటి ఫోన్ చేసినావు? ఫంక్షన్కి పోలే? వచ్చాను, ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. ఫంక్షన్లో ఫుల్ ఎంజాయ్ చేయక మధ్యలో ఈ ఫోన్ల పంచాయతీ ఏంది? పో పో పో, ఎంజాయ్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. పో పో పో. ఏంటి ఎంజాయ్ చేసేది? బోర్ కొడుతుంది తెలుసా? దాంతో ఎందుకు పెట్టుకున్నావు? ఏంటి? గదే కొడుతుందంటున్నావు కదా, దాని జోలికి ఎందుకు పోయినావు? ఎందుకు కుట్టించుకుంటున్నావు అంటున్నా. ఏంటి జోక్గా ఉందా నీకు? నాకు మాత్రం పిచ్చ చిరాగ్గా ఉంది ఇక్కడ. ఎందుకు హీరో, ఏమైంది? ఈ మేఘమాల నస మరీ ఎక్కువైపోయింది. లైట్ చుట్టూ పురుగులాగా అది నా చుట్టూ తిరుగుతుంది. నేను తలుచుకుంటానా, అది నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. నీకోసం ప్రేమగా ఏదైనా చేద్దాం అనుకుంటానా, సరిగ్గా అది వెళ్ళి దానికి అందుతుంది. ప్రతిసారి అలాగే జరుగుతుంది. చివరికి ఇప్పుడు కూడా నిన్ను మనసులో ఊహించుకొని నీ మీద అక్షింతలు వేస్తున్నట్టు అమ్మవారి మీద వేయబోతుంటే కరెక్ట్ గా అది వచ్చింది. ఆ అక్షింతలు దాని మీద పడ్డాయి. ఓ గట్లనా? ఎందుకని గిట్లా జరుగుతుంది హీరో? అంతా నీ వల్లే.
నేనేం చేసినా? మన ప్రేమకి మధ్యవర్తిగా పెట్టావా, దాంతో మనకి సంబంధించిన ప్రతి విషయంలోనూ అది మధ్యలోకి వచ్చేస్తుంది. ఏం పర్లే, లైట్ తీసుకో హీరో. ఏంటి లైట్ తీసుకునేది? ఎంత చిరాగ్గా ఉందో తెలుసా? దాన్ని నస భరించలేక ఫంక్షన్లో ఉండలేక బయటకు వచ్చేసాను. అసలు అటువైపు వెళ్దామంటే ఆ జిట్టు మొహంది ఎక్కడ కనిపిస్తుందో అని కంపరంగా ఉంది. అందుకే బయటే తిరుగుతున్నాను. నన్ను జుట్టు ముక్కు అంటావా? ఉండు, నీ సంగతి చెప్తాను. అయ్యో పాపం, చాలా అవస్థలు పడుతున్నావులే. మరెట్లా హీరో? ఏం చెప్పను, అదే నువ్వు కనిపించి ఉండుంటే ఎంచక్క మనిద్దరం కలిసి ఫంక్షన్లో ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం కదా. టెస్ట్లు టాస్క్లు అంటూ మంచి మంచి అవకాశాలు పోగొడుతున్నావు. చిన్న చిన్న ఆనందాలు దక్కకుండా చేస్తున్నావు. మధురమైన జ్ఞాపకాల్ని మిస్ చేస్తున్నావు. అంటే గవన్నీ మిస్ అవుతున్నానని నువ్వు ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నావులే, గంతేనా? మరి అవ్వకుండా ఎలా ఉంటాను? సరే హీరో, నీ బాధని చూడలేక నీకున్న డిసప్పాయింట్మెంట్ అంతా పోగొట్టి నువ్వు మస్తు ఖుష్ అయి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఓ మధుర జ్ఞాపకాన్ని నీకు తీపి గుర్తుగా ఇవ్వాలని డిసైడ్ అయినా. ఆ గిఫ్ట్ నీకు ఈ రోజే ఇస్తున్నా, గంతే. తీపి గుర్తుగా గిఫ్ట్ ఇస్తావా? అంటే కొంపదీసి మీ ఇంట్లో చేసిన అరిసెలు, పూర్ణాలు, పాయసాలు పార్సిల్ చేసి పంపిస్తావా ఏంటి? అరే ఏంది హీరో నువ్వు? నీలో రొమాంటిక్ సెన్స్ బిల్కుల్ లేనట్టుందిగా. లవర్స్ ఇచ్చే తీపి గుర్తంటే అరిసెలు, పాయసాలా? ఏమున్నావు హీరో నువ్వు? ఇంకా నయ్యో ఏ షుగర్ ఫ్యాక్టరీయో స్వగృహ ఫుడ్సో పెట్టేస్తావా ఏంది అని అడగలేదు. మనిషివేమో మన్మధుడు లెక్కున్నావు, మనసేమో జడ పదార్థం లెక్కుందిగా. నో 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 నో, అలాంటిదేం లేదు. ఏదో డిస్టర్బెన్స్ లో ఉండి సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయాను అంతే. అబ్బబ్బబ్బబ్బబ్బా, మస్తు కవర్ చేస్తున్నావులే. నేనెంత కవర్ చేసుకున్నా నువ్వు కనిపెట్టేస్తావు కదా. సరే సరే, ఆ తీపి గుర్తేంటో చెప్పవా? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, త్వరగా చెప్పవా ప్లీజ్. ఏంటంటే ఏంటంటే అబ్బా నాంచకు, త్వరగా చెప్పు. ఆ స్వీట్ గిఫ్ట్ ఏంటంటే నా అందమైన పెదాలతో నీకు తీయగా ముద్దు పెడతాను. ఏ హీరో, ఖుషితో తీర్మానాడే విషయం చెప్తే నీలో రియాక్షన్ లేదేంటి? ఓ, సడన్ సర్ప్రైజ్ కి షాక్ అయ్యావా? ఫీల్ అయ్యాను. గదేంది, ఖుష్ అవ్వాలి గాని ఫీల్ అవ్వడమేంది? నువ్వు నన్ను ఫోన్ చేస్తుంటే ఫీల్ అవునా మరి? అయినా గిందులో ఫూల్ చేసుడే ఉంది హీరో. లేదా నువ్వు నాకు కనిపించమంటేనే కనిపించట్లేదు, అలాంటిది ముద్దు పెడతానంటే ఎలా నమ్ముతాను? ఇది ఫూల్ని చేయడం కాదా? ఓ హీరో, ఫూల్ చేయడం లేదు, పూల జడ వెయ్యడం లేదు. ఈరోజు దీపావళి ఫంక్షన్ అయ్యేలోపు నేను గాడికొచ్చి నీకు ముద్దు పెడుతున్నా. గిది నిజం, ఫైనల్. ప్రామిస్? మన ప్రేమ మీదొట్టు, సరేనా? అవును. అబ్బా, మళ్ళీ ఇంకా ఈ అవును గీను గివన్నీ ఎందుకు హీరో? అది కాదు, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, పైగా నువ్వు వస్తే నువ్వెలా ఉంటావో నేను చూసేస్తాను. మరి అలాంటప్పుడు నాకు ముద్దెలా పెడతావు? నా ఏర్పాట్లు నాకుంటాయి ప్రిన్స్. చూస్తుంటే చీటింగ్ చేస్తావేమో అనిపిస్తుంది. హలో, ప్రేమ మీద ఒట్టేసి చీటింగ్ చేస్తే గది నిన్ను కాదు, ప్రేమని చీటింగ్ చేసినట్టు అవుతుంది. నాది గట్లాంటి క్యారెక్టర్ కాదు. హా, గా డౌట్లన్నీ పక్కన పెట్టి నేను ముద్దు పెడతానన్నా. ఖుషీగా ఉండు. ముద్దుతో కలుద్దాం. బాయ్.
ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు తరికనని తీరం ఏదో గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఈ ఉదయం ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే చెరి దూరమయ్యే వరసే రే కలలుగా విరిసే ఎందుకో ఏమో రెక్కలదలకు మొలిచే చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నన్ను విడిచే ఏదో గజిబిజిగా కనిపించే రూపం రేపు తరికనని తీరం సార్ ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. సరే సునీల్. ఇక మీదట మన మధ్య మాటలు ఉండకూడదు, మాట్లాడుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండకూడదు అని ఒకప్పుడు నేనే అన్నాను. ఆ మాటకి కట్టుబడున్నాను. ఎప్పటికైనా అలా ఉంటాము అని, ఉందాము అని నిర్ణయించుకున్నాను కూడా. కానీ వేదమంత్రాల సాక్షిగా చేసిన ప్రమాణాలని, పెట్టిన ఒట్టుని దాటి మీతో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. అవసరం కాదు, అలాంటి పరిస్థితి వచ్చింది. ప్రాణం పోయినా మాట్లాడకూడదని నిర్ణయించుకున్న నేను ఎలాంటి పరిస్థితి వచ్చుంటే మీతో మాట్లాడడానికి వచ్చుంటానో మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నాకు మాత్రం మాట్లాడాల్సిన అవసరం లేదు, రాదు కూడా. మనుషులన్నాక మాటకి కట్టుబడి ఉండాలని నువ్వే అన్నావు. అది నీకు కూడా వర్తిస్తుందని తెలుసుకుంటే మంచిది. ఏమండి, ఏమండి?
మనుషులైతే కదా మాట మీద నిలబడ్డానికి. అయ్యో, అనవసరంగా మాట పడ్డామే అని బాధపడే వాళ్ళని ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు అంటారు. చిప్పో అని అసహించుకున్నా వెంట పడేవాళ్ళని సిగ్గు లేని వాళ్ళు అంటారు. ఇప్పటిదాకా అది ఎలాగూ లేదు. కనీసం ఇక మీదటైనా తెచ్చుకొని బ్రతికితే మనుషులని అనిపించుకుంటారు. ఒక్కొక్కరూ 15 ప్రమిదల్ని 5 నిమిషాల్లో వెలిగించాలి. విరించి గారి చేతుల మీదుగా కానుకగా ఇవ్వబడుతుంది. దీపాలి దీపాలి